సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్కు భారత్ రెడీ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. WTC 2026-27 సైకిల్లో భారత్కు ఇది మూడో సిరీస్. ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టుల సిరీస్ను సమన్ చేసిన టీమిండియా తర్వాత స్వదేశంలో విండీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై సిరీస్ గెలిస్తే అగ్రస్థానానికి చేరువవుతుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో శుభారంభం కోసం ఉవ్విళ్లూరుతోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు సొంత గడ్డపై ఎప్పుడూ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. గత రికార్డుల పరంగాను బలాబలాల పరంగాను చూస్తే సఫారీలపై భారత్తో పై చెయ్యి. అయితే WTCలో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే భారత్ కూడా ఈ మ్యాచ్కు అత్యుత్తమ టీంతోనే బరిలోకి దిగుతోంది. ఈడెన్ టెస్ట్ కోసం భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసినట్టే. ఫైనల్ 11లో 2 వికెట్ కీపర్లు ఆడడం ఖాయమైంది. పంత్ వికెట్ కీపర్ హాను, జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్గాను ఆడనున్నారు. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, మూడో స్థానంలో సాయి సుదర్శన్, తర్వాత గిల్, పంత్, జురెల్ బ్యాటింగ్ వస్తారు. ఆల్రౌండర్ కోటాలో జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు చోటు దక్కొచ్చు. పేస్ విభాగంలో బుమ్రాతో పాటు సిరాజ్కు చోటు ఖాయం. అయితే కుల్దీప్ను పక్కన పెడితే మాత్రం అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు. కుల్దీప్, అక్షర్ పటేల్లో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా పెద్ద సవాల్గా గిల్ అభివర్ణించాడు. మరోవైపు ఇటీవలే పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ సమన్ చేసిన సౌత్ ఆఫ్రికా కూడా బలంగానే ఉంది. WTCలో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న సఫారీలను బౌమా నడిపిస్తున్నాడు. పలువురు కొత్త ఆటగాళ్లు జట్టులోకి రాగా సీనియర్లు కూడా ఉన్నారు. బౌలింగ్లో రబాడా, మార్కో జెన్సన్, పేస్ అటాక్లో కీలకంగా కానుండగా స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. ముత్తుసామి, కేశవ్ మహారాజ్, హర్మర్ ముగ్గురు జట్టులో ఉండడం ఖాయం. ఇటీవల పాక్ సిరీస్లో ఈ సఫారీ స్పిన్ త్రయం అద్భుతంగా రాణించింది. టెస్ట్ ఫార్మాట్కు సంబంధించి ఓవరాల్ రికార్డుల్లో భారత్పై సఫారీలదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 44 సార్లు తలపడగా సౌత్ ఆఫ్రికా 18 టెస్టుల్లో, భారత్ 16 టెస్టుల్లో గెలిచాయి. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. స్వదేశంలో మాత్రం భారత్ ఆధిపత్యం కనబర్చింది. ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ 11 సార్లు, దక్షిణాఫ్రికా 5 సార్లు గెలిస్తే 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై ఈసారి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం తర్వాత పూర్తి స్పిన్ పిచ్లకు గంభీర్ నో చెప్పాడు. తొలి టెస్టుకు స్పోర్టింగ్ వికెట్ రూపొందించాలని క్యూరేటర్కు సూచించాడు. ఈడెన్ పిచ్ తొలి 2 రోజులు స్వింగ్ బౌలర్లతో పాటు బ్యాటర్లకు అనుకూలం. ఇక చివరి 2 రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం కనబర్చే అవకాశం ఉంది.